అభిమానుల్ని సున్నితంగా మందలించడం పవన్ కళ్యాణ్కు కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు ఆయన ఇదే పని చేశారు. సీఎం అని అరవడమే తప్ప ఓట్లు మాత్రం రాలేదంటూ అప్పట్లో ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ఈ విషయంలో కాస్త తగ్గారు. అధికారికంగా పాల్గొనే పబ్లిక్ మీటింగ్స్ లో కేవలం తన అభిమానులు మాత్రమే కాకుండా సామాన్య జనం, టీడీపీ అభిమానులు కూడా ఉంటారనే విషయాన్ని గుర్తెరిగి మాట్లాడారు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ నుంచి మందలింపు వచ్చింది. తన హయాంలో వచ్చిన రోడ్డును పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించగా అభిమానులు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్డు ఎలా ఉందో కూడా చూడనివ్వలేదు. దీంతో ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారు. మీరంతా నా మీద పడిపోతున్నారు, మీకు దండం పెడతాను, ప్రభుత్వం వేసిన రోడ్డును నన్ను ఓసారి చూడనివ్వండి, ఓజీ 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 అంటూ గోల చేస్తున్నారు, సీఎం అంటూ అరుస్తున్నారు. కనీసం డిప్యూటీ సీఎం అయ్యాను, దానికి ఆనందించండి. నన్ను పని చేయనిస్తే మీ భవిష్యత్తుకి మంచిది. నన్ను చుట్టుముడితే నేను పని చేయలేను కదా. యువత సినిమాల మోజులో పడిపోయిందన్నారు పవన్ కళ్యాణ్. పోస్టర్లు పెట్టి హీరోలకు జేజేలు కొడుతున్నారని, జీవితంలో బాధ్యతగా ఉండాలని సూచించారు. జేజేలు కొట్టండి, కానీ జీవితంలో బాధ్యతగా ఉండండి. మాట్లాడితే మీసం తిప్పుతూ ఉంటారు, నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, ఛాతి కొట్టుకుంటే రోడ్లు పడవు, ప్రధానమంత్రికి దండం పెట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తే రోడ్లు పడతాయి అని చెప్పుకొచ్చారు.